యా హాయ్ యా చాలా బాగుంది. హన్సిక తీసిన మూవీస్లో ద బెస్ట్ మూవీ ఇది. నాకైతే చాలా నచ్చింది. ఒక అంటే లైక్ నో డైలాగ్స్, ఓన్లీ యాక్షన్. కంప్లీట్గా యాక్షన్ మూవీ ఇది, వితౌట్ డైలాగ్స్. కంప్లీట్గా తన యాక్షన్తోనే సినిమా మొత్తం నడిచింది హన్సికది. ఆల్ ఏజ్ గ్రూప్స్ చూడొచ్చు. నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్ మూవీ. చాలా బాగుంది. యా హన్సిక తీసిన మూవీస్లో ద బెస్ట్ మూవీ. అంటే ఐ ఫీల్ రియలిస్టిక్గా అనిపించింది నాకు. చాలా చాలా న్యాచురల్గా ఉంది. హారర్ అంటే లైక్ మనకి ఇది అంటే ఒక అమ్మాయి సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతుంది. ఓకే సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతే తను ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అంటే ఒక ఇంట్లో నైట్ టైమ్స్లో అంటే మనకి ఏదైనా లైక్ చిన్న సౌండ్స్ వచ్చినా భయపడతాం కదా. లైక్ ఓవరాల్ మూవీలో డైలాగ్స్ లేకుండా తన యాక్షన్తోనే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగా చేసింది హన్సిక. హన్సికకి టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నాను ఈ మూవీ. విరూపాక్ష అలా కనిపించలేదు, బట్ నాకు చాలా రియలిస్టిక్గా అనిపించింది. న్యాచురల్గా ఉంది మూవీ. చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే లైక్ టు బీ హానెస్ట్ చెప్పాలి అంటే తను మూవీలో ఏడ్చిన ఎవ్రీ సీన్ కానీ తను తీసుకున్న పెయిన్ ఏదైనా నాకు ఐ ఫెల్ట్ లైక్ మైన్. అంటే నాకు అనిపించింది తన పెయిన్ నేను తీసుకున్నట్టు అనిపించింది. నాకు చాలా రియలిస్టిక్గా అనిపించింది. కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ హన్సిక ఈ మూవీలో చాలా బాగుంది. చాలా న్యాచురల్గా చేసింది అనుకోవచ్చు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేము 105 మూవీ చూసిన హన్సిక గారిది మార్నింగ్ షో. చాలా బాగుంది, సూపర్ ఉంది, ఎక్సలెంట్. అసలు చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్. సినిమాలో హైలైట్ ఏంటంటే హన్సిక గారి పర్ఫార్మెన్సు అసలు నెక్స్ట్ లెవెల్. అది నెక్స్ట్ ఏం జరగబోతుందో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. కొత్తగా ఉంది, చాలా థ్రిల్లింగ్ ఉంది. అందరూ చూస్తే కొత్తగా ఫీల్ అవుతారు. మీరు కూడా హాలీవుడ్ రేంజ్లో ఉంది. మన ఇండియాలో కాదు, ఇలాంటి మూవీ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం వచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఎక్స్పెరిమెంటల్గా తీశారు. న్యూ డైరెక్టరు, కానీ బాగుంది, సూపర్ ఉంది. ఈ సినిమా హన్సిక కంబ్యాక్ అనుకోవచ్చా భయ్యా? యా కంబ్యాక్ అనుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం హన్సిక గారు అయితే ఒక చాలా అంటే ఒక అమ్మాయి టార్చర్ ఫీల్ అయితే ఆ టార్చర్ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా చేశారు హన్సిక గారు. ఫ్యామిలీ కాదు, తప్పకుండా అందరూ ముసలోళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు అందరూ చూడొచ్చు. ఈ చిన్నపిల్లలు అయితే భయపడతారు, అట్లుంది సినిమా. ఓవరాల్ 5/5.